కానీ ఇక్కడ పరిస్థితి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ అటు వెళ్ళి మనం మోడీకి చెప్పట్లేదు. చాలామంది ఏంటంటే వీళ్ళిద్దరు లౌకికవాదులు అనుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు కానీ జగన్ కానీ లౌకికవాదులే కదా అనుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరు ఎంత మతోన్మాదం ఉన్నారంటే మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నారు. మా ఓట్లు పొంది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్లు వీళ్ళు పొంది వీళ్ళు కేంద్రంలో వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. మొన్న మణిపూర్లో అంత ఉదయం జరిగింది. ప్రధాని దేశానికి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టి 20 రోజుల సమాధానం లేదు. ఏది లేక ఫైనల్ బ్రహ్మస్త్రంగా ఇది వాడారు. అవిశ్వాస తీర్మానం లోకానికి మోషన్ పడితే ఏపీ సర్కారు వైసీపీ అయితే చంద్రశేఖర్ గారు ఏముంది దేశం ప్రశాంతంగా ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముంది అని మోడీ వేసారు. గల్లా జయదేవ్ అయితే బాగా ఉంది అని నవ్వుకుండా పోతున్నారు. కానీ కాంగ్రెస్ వామపక్షాలు అందరూ కలిసి ఫైట్ చేస్తున్నారు. ఆ విషయం మీద వాళ్ళ ఒక చారిత్రక అవసరం. ముస్లిం ఓట్ బ్యాంక్ కానీ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ కాంగ్రెస్ పార్టీకి నిలబడాల్సిన అవసరం. బలహీనంగా ఉండొచ్చు మనం కాదంటల్లా. 2 శక్తులు ఉన్నాయి. కానీ 2 శక్తులు కూడా మోడీకి అవుతుంది ఓటు. 25 ఎంపీస్ మనకు ఉన్నారంటే 25 మోడీ టీంలోనే ఉన్నాయి. చాలామంది మన క్రైస్తవుడు కదా అని చాలామంది సపోర్ట్ చేశారు. విజయమ్మ